అత్యాచారాలు చేసింది మియన్మార్ నుంచి వచ్చినటువంటి కుకీ. ఈ రోజు చూస్తే కనుక మయన్మార్ ప్రభుత్వం కంట్రోల్ దాటిపోయింది. మయన్మార్ ఒక దేశం ఎలా ఉంటుందంటే మధ్యలో పల్లె ప్రాంతం ఉంటుంది, చుట్టూతలంతా పర్వత ప్రాంతాలు ఉంటాయి. పర్వత ప్రాంతం అంతా కూడా రమారని వాళ్ళ ఆర్మీ కంట్రోల్ దాటిపోయింది. వాళ్ళ ఆర్మీ కంట్రోల్ నుంచి ఈ ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. అలాగే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మణిపూర్ లో మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనకు వాళ్ళకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కావచ్చు, లేదా కుటుంబ పరమైనటువంటి బాంధవ్యాలు కావచ్చు, దీనివల్ల అక్కడ మనం బార్డర్ ఫెన్సింగ్ పెట్టుకోలేదు. ఎలాగైతే నేపాల్ తో మనకు బార్డర్ ఫెన్సింగ్ పెట్టుకోలేదో, నేపాల్ కి మనం ఎవరు వీసా లేకుండా వెళ్ళవచ్చు, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళవచ్చు, వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, ఇన్ఫాక్ట్ మన సైన్యంలో కూడా పనిచేయచ్చు, భారత ప్రభుత్వంలో పనిచేయచ్చు, వాళ్ళు మనం కూడా అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. ఇటువంటి యొక్క ఓపెన్ బార్డర్ సిస్టమ్ మయన్మార్ కూడా ఉంది. 15 కిలోమీటర్ల వరకు మయన్మార్ లో మీరు నేను కూడా వెళ్ళి రాదు వీసా లేకుండా. అలాగే వాళ్ళు ఇక్కడ వచ్చేవారు. దీని అడ్వాంటేజ్ గా తీసుకుని కుకీలు చేసినటువంటి అత్యాచారాల వల్ల ఈ రోజు భారత ప్రభుత్వం అక్కడ ఫెన్సింగ్ పెట్టాలి అని నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా అక్కడ మళ్ళీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుకనే ఈ యొక్క అస్థిర పరిస్థితి ఈ రోజు కూడా మణిపూర్ లో ఉంది. ఒక ఏదో 2-3 మోరే లాంటివి ఒకటో రెండో పాయింట్స్ మేము ఓపెన్ చేస్తాం, అక్కడి నుంచి మాత్రమే వెళ్ళండి, మిగతా మేము ఫెన్సింగ్ కడతాము అని భారత ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించిందో, వాళ్ళకి ఇంతవరకు ఉన్నటువంటి ఫ్రీ యాక్సెస్ పోతుందన్న భయంతో అక్కడ ఇంకా కూడా కూడాను ఒక విద్రిక్త పరిస్థితి అక్కడ ఉన్నది. ఇది మనం ఏదో ఒక మతపరమైన విషయమో లేకపోతే ఒక తెగలకు సంబంధించిన విషయం కింద మనం చూడడానికి వీల్లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ కుట్రగా మనం భావించాలి. దీంట్లో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చైనా ఇన్వాల్వ్ అయి ఉంది, చర్చ్ ఇన్వాల్వ్ అయి ఉంది, దీంట్లో అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇలా ఎన్నో వర్గాలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని అదుపులో తీసుకోవడం అంత సులభమైన విషయం కానే కాదు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ ఫెన్సింగ్ వచ్చి